హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 16 ప్యానెల్ వచ్చినట్టుగా అనార్కలి డ్రెస్ కటింగ్ చూపిస్తానండి. ఒక చీరతోననమాట. ఇగోండి చూడండి, ఫ్రంట్ వచ్చేసి 8 ప్యానెలొస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ గూడా 8 ప్యానెలొస్తాయండి. నేను కటింగ్ చూపిస్తాను. ఒక చీరతోటి చున్నీ గూడా వచ్చేటట్టుగా పక్కనే పిక్‌ని షేర్ చేశాను కదండీ! ఈ టైప్‌లోననమాట. కటింగ్ అనేది మీకిప్పుడు చూపిస్తాను. కటింగ్, స్టిచ్చింగ్ గూడా పెడతానండి. అయితే ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. సో, ఒక చీరతోటి చున్నీ గూడా వస్తదండి. చున్నీ ఇంకా లాంగ్ ఫ్రాక్ లాగా అనమాట. 16 ప్యానెల్ వచ్చినట్టుగా అనార్కలి డ్రెస్. సో, ఇందులోన బాడీ పార్ట్‌కి ఎంత తీసుకోవాలి, అలాగే చున్నీకి ఎంత తీసుకోవాలి, మిగతా క్లాత్ అనేది మనము ఏ విధంగా మెజర్ చేసి కట్ చేసుకోవాలనేదైతే ఫుల్ క్లారిటీతో అయితే వీడియో చేస్తున్నానండి. ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, దీనికొచ్చేసి ఇగోండి లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాననమాట. ఇదైతే క్రేప్ లైనింగ్ తీసేసుకున్నానండి. అంటే బాడీకి అదే ఏయమని చెప్పారు. అలాగే బాటమ్ అనమాట. మొత్తం కలిపి 4 మీటర్లు తీసేసుకున్నాను. సో, చూడండి ఈ శారీ వచ్చి 5.5 మీటర్లు ఉంది కదండీ! ఇందులోన 1 మీటరు లేదంటే 1.25 1 మీటర్ అయితే సరిపోతదండి. మనకి మిడిల్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కదా! సరిపోతదనమాట. లేదంటే 1.25 క్లాత్‌ని ఇట్లా రిమూవ్ చేసేయండి. సో, చూసుకోండి చీర అనేది ఎంత ఉందో దాన్ని బట్టి మనం చున్నీ అనేది తీసేసుకోవాలండి. ఈ చీర 5.5 మీటర్లే ఉంది కాబట్టి నేను 1 మీటర్ మాత్రమే చున్నీ కింద రెడీ చేస్తాను. అయితే ఈ చున్నీ మనకి 2 మీటర్స్ సెట్ అవుద్ది. మిడిల్‌లో కట్ చేసి కుడతాం కదా! మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో గూడా. సో, చూడండి ఇంకో 1 మీటర్ వచ్చేసి పైన బాడీ పార్ట్‌కనమాట. హ్యాండ్స్ వచ్చేస్తాయి. అలాగే ఫ్రంట్, బ్యాక్ గూడా ఇందులో వచ్చేస్తాయండి. మిగతాది మన ప్యానెల్ కింద కట్ చేయాలి. మీకు చూపిస్తానండి. సో, దానికంటే ముందు ఏం చేస్తామంటే ఇగోండి లైనింగ్ ఉంది కదండీ! 4 మీటర్లు. ఈ 4 మీటర్లన మనకు బాడీ పార్ట్‌కి ఎంత కావాలో ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. కింద నుంచి ఫోల్డింగ్ చేసుకొని బాడీ హైట్ ఎంత కావాలో చూసుకొని ఇలా కట్ చేసామనుకోండి, మనకి క్లాత్ అనేది సేవ్ అయిద్దనమాట. ఎక్కువ తీసుకోకూడదు. మనము ఎంత కావాలో అంతే తీసుకొని ఖర్చుని కలిపి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 16 ఇంచులండి. నార్మల్‌గా బాడీ అయితే 15 ఇంచులు. 1 ఇంచ్ అయితే యాడ్ చేశాననమాట. సో, చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోండండి. డబుల్ ఫోల్డింగ్ చేయాలి. అయితే 4 లేయర్స్ వస్తాయి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఇది చూడండి పక్కనే మీకు రాసి చూపిచ్చాను చూడండి. మీకు ఇక్కడ అటు కనిపించట్లేదు కదా! సో, ఇప్పుడు చెప్తాను చూడంండి. బాడీ హైట్ వచ్చేసి 16 ఇంచులండి. చెస్ట్ లూజ్ 46, అలాగే నడుము లూజ్ వచ్చేసి 42. సో, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులండి. చూడండి ఇప్పుడైతే మీకు బాడీ పార్ట్‌ని కట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నారు కదా! కిందనైతే ఒక హాఫ్ ఇంచ్‌కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత హైట్ చూసుకోండి. హైట్ అయితే 15 ఇంచులండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసేసి 16 ఇంచులకి ఇట్లా మార్క్ చేస్తున్నాను. తర్వాత చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ 46 కదండీ! డివైడెడ్ బై 4 ఎంతొస్తుందో అంత మార్క్ చేసేసుకోవడమే. సో, వీళ్ళకి ఒకవైపు అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచీలండి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 10.5. అలాగే ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇంకా నడుముకేమొచ్చి మనము డాట్స్ కింద కూడా 1 ఇంచ్ యాడ్ చేసేసుకోవాలండి. నార్మల్‌గా బ్లౌజ్ ఎలాగ మనం మెజర్ చేస్తామో, కట్ చేస్తామో మార్కింగ్ అదే విధంగా చేసేసుకోవడమే. కింద డాట్స్ కూడా వేసేసుకోవడమే అనమాట. అంటే ప్రిన్సెస్ కట్ కాదు కదండీ! నార్మల్‌గే అనమాట అందుకోసము. సో, చూడండి నెక్, షోల్డర్ కలిపి పెట్టానండి. ఎందుకంటే కొంచెం డీప్ కావాలని చెప్పేసి. హెవీ బస్టనోళ్ళకి కొంచెం లేదంటే టైట్‌గా పట్టేస్తదండి. అట్లా పట్టకుండా ఫ్రీగా ఉండాలంటే కొంచెం వెడల్పుగా నెక్ అనేది తొడుక్కోవాలనమాట. చంకడౌన్ వచ్చేసి 6.5 పెట్టానండి. అయితే ఈ కార్నర్‌లోన 1.5 ఇచ్చేసి ఫస్ట్ అయితే ఇట్లా రౌండ్‌గా అయితే గీసేస్తున్నాను. నార్మల్‌గా హ్యాండ్‌తోని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కొలుచుకోవాలనమాట. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే పైన మనం ఖర్చు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం క్రాస్‌కి గూడా కిందకి మనం మార్కింగ్ చేసుకోవాలండి. అయితే నేనిప్పుడు ఇందులో చూపిచ్చలేదు గానీ, స్టిచ్చింగ్‌లో కుట్టేటప్పుడు అక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే ఇగోండి నాకైతే మ్యాచ్ అవ్వలేదు. 9 ఇంచీలు కావాలి కదండీ! ఇందాక ఎక్కువే వచ్చేసింది. 10 ఇంచీల దగ్గర వచ్చేసింది. ఆర్మ్ రౌండ్ అనేది. అందుకోసం మళ్ళీ కొంచెం ఒక పావు ఇంచు వరకు పైకి ఇట్లా మార్క్ చేసేసి, మళ్ళీ రౌండ్‌కి ఇలాగా కొలుస్తున్నాననమాట. ఇప్పుడు సరిపోయింది. చిన్న లూజ్ వచ్చినా ఏం కాదండి. ఇది నార్మల్‌గా డ్రెస్సే కాబట్టి పర్వాలేదు. లూజ్‌గానే కొంచెం ఉండాలి. మరి బ్లౌజ్‌లాగా అయితే వేయకూడదనమాట. ఎప్పుడైనా సరే అందంగా ఉండదండి. కొంచెం లూజ్‌గా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ డాట్స్ అనమాట. డాట్స్‌కొచ్చేసరికి చూసారు కదా! ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఫోల్డింగ్ నుంచి ఇక్కడ నుంచి 4 ఇంచులు పెట్టానండి. కొంచెం తక్కువ ఉన్నోళ్ళకి మాత్రము 3.5 ఇట్లా పెట్టేసుకుంటే సరిపోద్ది. డాట్ హైట్ అయితే మనము హైట్‌ని బట్టి ఇచ్చేసుకోవడమే. ఇప్పుడు బాడీ హైట్‌ని బట్టి డాట్ అనేది ఇచ్చేసుకోవడమే.
ఇక్కడ నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచులైతే పెడుతున్నానండి. మిగతాదైతే నేను నెక్‌కి షోల్డర్ కింద ఉంచేస్తున్నానండి. నెక్ తీసుకోగా మిగతాదనమాట. అయితే ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచులు డౌన్ పెట్టానండి. మరీ ఎక్కువ పెట్టకూడదనమాట. ఎందుకంటే మనం వెడల్పు అనేది ఎక్కువ పెడుతున్నాం కదా! మరి కిందకైతే పెట్టకూడదు. బ్యాక్ సైడ్ పెట్టేసుకుని పర్వాలేదు. అయితే ఇక్కడ నెక్ మనం షేపు ఏ విధంగా ఇచ్చేసుకుంటామో అలాగ ఇచ్చేసుకోవడమే. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే నెక్ అనేది పైపింగ్ వేసేస్తానండి. ఈ షేప్‌లో ఇచ్చేసి 3 మూలల నెక్కలాగా. తర్వాత ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి 7 ఇంచీలండి. అయితే అందరికీ ఇదే కొలతలా అంటే నేను ఈ మెజర్‌మెంట్ చెప్పాను కదండీ! ఈ మెజర్‌మెంట్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా తీసేసుకోండి. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకైతే అన్ని మెజర్స్ మారుతాయి. నెక్, షోల్డర్ కలిపి కూడా వాళ్ళకి ఒక్కోసారి 5.5 ఇంచులు కూడా పెట్టాలి. అంటే డీప్ అయితే బ్యాక్ డీప్, ఫ్రంట్ డీప్ అయితే 5.5 ఇంచులు కూడా పెట్టాలి. అదే బోట్ నెక్ అయితే మాత్రం మళ్ళీ మెజర్‌మెంట్స్ అనేవి మారుతాయండి. సో, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చూడండి ఇక్కడ పైనైతే లేయర్ అనేది జాయింట్ అయ్యి ఉంది కదా! అది డివైడ్ చేసాక సేమ్ మనం మార్కింగ్ ఎలా చేసామో అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసేసుకోవడమే. ఇగోండి. అంటే చెస్ట్, నడుము వీటిని బట్టి మనము నెక్కు, షోల్డర్ ఇవన్నీ పెట్టుకుంటే భుజాలనేవి జారవండి. నార్మల్‌గా డ్రెస్‌కైతే మనం థ్రెడ్సే వేసేసుకుంటాము బ్యాకు. సరే ఇప్పుడైతే కిందన చూసారు కదా! నేనైతే ఒక 30 ఇంచు వరకు సైడ్‌ని ఇలా కట్ చేశాననమాట. ఎందుకంటే కిందికి దిగిపోయినట్టుగా ఉండదండి. కొంచెం సైడ్‌కి కట్ చేయాలి. సో, ఇక్కడ ఫ్రంట్‌లోనే లోతనేది తీసేసానండి. ఇక్కడ చిన్న డాట్స్ దగ్గర మార్క్ చేసేసుకోండి. ఇగోండి ఇట్లా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటదండి. సో, నేను తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఇది మరీ లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి ఇందులో కటింగ్ మాత్రమే చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్‌కొచ్చేసి నేను 7 ఇంచీలనేది ఇట్లా మార్క్ చేసేసుకొని 7 ఇంచీలు డౌన్ అనేది పెట్టానండి. ఇగోండి చూసారా? ఈ విధంగా అనమాట. ఇందులోనే మనం స్క్వేర్ అయినా ఇచ్చేసుకోవచ్చు. లేదంటే రౌండ్ షేప్ అయినా ఇచ్చేసుకోవచ్చనమాట. నేనైతే రౌండే ఇస్తున్నానండి. పైపింగ్ వేసేస్తాననమాట. సో, చూడండి మనం మార్కింగ్ చేసే మీద ఇలా కట్ చేసేసుకోండి. ఇగోండి ఇలాగా. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము సైజుని బట్టి ఇప్పుడు చెస్ట్ లూజ్ తక్కువ ఉందనుకోండి, 30 ఉందనుకోండి, ఇంత అవసరం లేదనమాట. అప్పుడు మెజర్స్ కొంచెం మారుతాయండి. మనం ఫస్టు ఏ విధంగా మనము చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 వేసుకొని ఎలా మార్క్ చేసుకున్నామో, అలాగే మనం తీసుకునే కొలతలు బట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్‌దయితే అయిపోయింది లైనింగు. అయితే ఇప్పుడు చూడండి ఇందాక చున్నీ తీగ మిగతాది ఉంది కదండీ! చున్నీ 1 మీటర్ తీసేసాను కదా! ఇందులోనే ఇంకొక 1 మీటర్ ఏమొచ్చి మిగతా క్లాత్‌లోనే 1 మీటర్ తీసేసానండి. ఇందులో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను చూడండి. ఇగోండి నీట్‌గా ఇట్లా పెట్టేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని, మళ్ళీ ఈ విధంగా ఇంకో 2 ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ చూపిస్తాను చూడండి. హ్యాండ్ హైట్ ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని, ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంతుందో మార్కింగ్ చేసుకోవాలండి ఫస్టు. వీళ్ళు 14 ఇంచెస్ అనేది పెట్టమన్నారండి. అయితే కిందని ఖర్చు కావాలి, పైన ఖర్చు కావాలనమాట. ఇక్కడ కొంచెం క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి కుడతాం కదా! ఇట్లా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 14 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేసుకొని, పైన ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. 14.5 ఇంచులకి ఏమొచ్చి ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇచ్చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి 9 ఇంచులు ఉంది కదండీ! ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని నార్మల్‌గా ఖర్చు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రీ హ్యాండ్ తోటే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా! ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, చూసారు కదండీ! హ్యాండ్ కటింగ్ అనేది ఇట్లా చేసేసుకోవాలి. సో, మిగతా క్లాత్‌లోన మనం బాడీ పార్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలండి. అయితే సైడ్ అతుకులొచ్చినా పర్వాలేదు గానీ, ఫ్రంట్ సైడ్ గానీ అతుకులు రాకుండా చూసేసుకోండి ఎప్పుడైనా సరే. నాకు ఇగోండి హ్యాండ్స్ దగ్గర అంచొచ్చింది కదండీ! ఈ అంచు హ్యాండ్స్‌కి రావాలని చెప్పి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. అదే మొత్తం ప్లెయిన్ అనుకోండి, మనం బాడీ పార్ట్ తీసిగా హ్యాండ్స్ కట్ చేసేసుకోవచ్చు. అది చిన్న హ్యాండ్స్ అయితే పర్లేదు. ఇప్పుడు ఇంత లెంత్ హ్యాండ్స్ కాబట్టి ముందుగానే హ్యాండ్స్ క్లాత్ అనేది తీసేయాలి. సో, చూడండి ఫస్ట్ అయితే ముందుగా ఒక ఫోల్డింగేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేశాను కదండీ! ఇట్లా చూసుకుంటున్నాము. ఇలా చూసుకుంటే ఇక్కడ చూసారా? ఇక్కడ సైడ్‌ని ఖర్చు చాలా ఎక్కువ పడుతుంది. 4 లేయర్స్‌కి గూడా జాయింట్ పడుతుంది. ఇలా కాకుండా ఇలా చూడండి ఒకసారి. మనం అడ్జస్ట్ చేసుకునే బట్టే ఉంటదండి బాడీ పార్ట్ అనేది.
ఇగో నార్మల్ ఖర్చు అనేది అంత ఎక్కువ పడదు. కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి చిన్న ఖర్చు అనేది యాడ్ చేస్తే సరిపోద్దనమాట. ఈ చంక దగ్గర సైడ్ జాయింట్‌లోకి వెళ్ళిపోద్దండి ఈ ఖర్చు అనేది. నీట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. నాకు లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి చిన్నది చిన్న క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి. చంకలోకి వెళ్ళిపోద్దులండి సైడ్ జాయింట్ దగ్గర. సో, తర్వాత వచ్చేసి ఇట్లా పెట్టేసేయండి. ఇది 2 ఫ్రంట్, బ్యాక్ 2 వచ్చేస్తాయండి ఇందులోన. ఇగోండి చూడండి నీట్‌గా ఇట్లా కట్ చేసేయండి. అయితే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసుకోండి మెయిన్ క్లాత్ అనేది. తర్వాత లైనింగ్, మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ రిమూవ్ చేసేస్తే సరిపోద్ది. ఇగోండి చూసారా? ఈ సైడ్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఈ క్లాత్ ఉంటది కదండీ! ఇగోండి ఇట్లా ఈ క్లాత్ అనేది సైడ్‌ని ఇట్లా జాయింట్ చేసేస్తే సరిపోద్దనమాట. ఇగోండి నీట్‌గా ఇట్లా పెట్టేసేయండి. కుట్టేటప్పుడు లైనింగ్ బట్టి కుట్టేసుకోండి. లైనింగ్ జాయిన్ చేశాక కుట్టినప్పుడు మనకి అది స్టిఫ్‌గా ఉంటది. లేదంటే క్లాత్ అనేది పగిలిపోద్దండి. బాగా పలచగా ఉందనమాట. సో, చూడండి బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్‌కి ఫ్రంట్ 2 తీసేయడమే. హ్యాండ్స్ కూడా కట్ చేసేసాము. సో, అయిపోయిందండి. ఇది తీసేసాక మిగతా క్లాత్ ఉంటది కదండీ! దానికంటే ముందు ఏం చేస్తామంటే లైనింగ్ అనమాట. లైనింగ్‌ని ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ముందుగా ఇలా ఒక 2 ఫోల్డింగ్‌లు చేసుకొని మళ్ళీ ఇట్లా క్రాస్‌గా వేసేసుకోండి. ఇగ చూసారా సమోసా మోడల్ లెక్క ఇట్లా వేసేసామనుకోండి. ఇది క్రాస్‌గా వచ్చేస్తదనమాట. అయితే ఈ కిందన మాత్రం చిన్న జాయింట్‌లనేవి పడతాయిలెండి. ఈ మిగిలిన క్లాత్‌ని జాయింట్ వేసేస్తే సరిపోతది. చూసుకోండి. ఎందుకంటే ఇది టోటల్ లెంత్ వచ్చేసి 55 ఇంచీలు రావాలండి. బాడీ పార్ట్ తీసిగా కిందనైతే 40 ఇంచీలు రావాలి. అయితే ఇప్పుడు ఇది ఉంది కదండీ లైనింగు. ఈ లైనింగ్ అయితే 37 ఇంచీలకి కట్ చేస్తే సరిపోద్ది. అందుకోసం వచ్చేసి నడుము లూజ్ ఎంతుందో అంతకి ఇట్లా మార్క్ చేసుకోండి. 4 ఫోల్డింగ్‌ల మీద ఉంది కదండీ క్లాత్ అనేది. ఇట్లా 1 ఫోల్డింగ్ ఎంతొస్తుందో అంతకి ఇట్లా చూసుకోండి. ఎక్కడి వరకు అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లా పెట్టేసుకొని 37 ఇంచులకైతే డౌన్ పెడుతున్నానండి. నార్మల్‌గా 40 సైజు 40 రావాలి కిందికి. మెయిన్ క్లాత్ అనమాట. అందుకోసం ఇట్లా చూసుకొని లైనింగ్‌కి ఇలాగా పెట్టేయడమే. మార్కింగ్ పెట్టేసి కట్ చేయాలి. అయితే ఈ కిందన జాయింట్లు పడతాయి కదండీ! ఆ జాయింట్ అనేది నేను తర్వాత వేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. సో, చూడండి పైన ఇలా కట్ చేసేయండి. ఇలా క్రాస్‌గా పెట్టేసుకుంటేనండి లేదంటే నడుము దగ్గర పెద్దవి ఎత్తుగా కనిపించేస్తది. ఫ్రిల్స్ గాని పెడితే ఎప్పుడైనా సరే మీరు పైన పార్ట్ అనేది ఫ్రిల్స్ పెట్టుకున్నా సరే కింద లోపల లైనింగ్ మాత్రం క్రాస్‌గా వేసేసుకోండి. ఇలాగ అంబ్రెల్లా కటింగ్ చేసేసుకొని జాయింట్ చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తది. లేదంటే అది ఇది కలిపి ఎత్తుగా వచ్చేస్తదండి. సో, అయిపోయిందండి. నెక్స్ట్ మిగతా క్లాత్ ఉంది కదండీ! అంటే చున్నీ తీసేసాము. అలాగే బాడీ పార్ట్ తీసేసాము. మిగతా క్లాత్ ఉంది కదా! ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఎన్నొస్తే అన్ని ఫోల్డింగ్‌లా చేసేయండి. అయితే ఇక్కడ లేయర్స్ వచ్చేసి 16 లేయర్స్ వచ్చాయండి. మీరు ఫోల్డింగ్ చేసుకునే బట్టి వస్తది. 12 లేయర్స్ కూడా రావచ్చనమాట. సో, ఇదైతే టోటల్ లెంత్ సరిపోయిందండి. 40 ఇంచులు కావాలి. కరెక్ట్ 40 ఉందనమాట పొడుగు. చూసారా? అంటే బాడీని కలిపి 55 ఇంచులు రావాలి. కుట్టేసినాక ఇది కరెక్ట్ 40 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు ఎక్కువుంది. ఇగోండి ఇక్కడి నుంచి ఒక 13 ఇంచుల వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. అయితే మీరు బార్డర్ ఉందనుకోండి, ఆ బార్డర్ మీద ఒక 2 ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే సరిపోతది. సో, తర్వాత ఇప్పుడు చూసారా టేప్‌ని కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసి మిడిల్‌కి ఫోల్డింగ్ చేశాననమాట. టేప్‌ని మిడిల్‌కి ఫోల్డింగ్ చేసి అటు 2.5 ఇంచీలకి, ఇటు 2.5 ఇంచీలకైతే ఇట్లా మార్క్ చేశాను కదా! తర్వాత క్రాస్‌గా ఇగోండి ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇగో చూసారా? ఈ విధంగా అనమాట. ఇక్కడ వరకే కట్ చేయాలండి. కింద వరకు కట్ చేయకూడదు. 1కి 2 సార్లు చూసుకోండి. అనార్కలి అంటే ఈ టైప్‌లోనే వస్తాయన్నమాట. సో, చూడండి ఈ క్రాస్‌గా పెట్టేసి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఆ సైడ్ క్లాత్, ఈ సైడ్ క్లాత్ మిగిలింది తీసేయాలి. మిడిల్ క్లాత్ అనేది 16 లేయర్స్ వస్తాయండి. బ్యాక్‌కి 8 వస్తది. అలాగే ఫ్రంట్‌కి 8 లేయర్స్ వస్తాయన్నమాట. మనం బాడీ పార్ట్ ఉంది కదండీ! ఆ బాడీ పార్ట్ డాట్స్ వేసాక ఎంతుందో అంతకి ఇది అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఒకవేళ ఈ క్లాత్ అనేది ఈ 8 ప్యానెల్స్ గూడాను ఎక్కువొచ్చేసిందనుకోండి, మనం జాయింట్ చేస్తాం కదండీ! ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను కదా! ఇక్కడ జాయింట్‌లేసేటప్పుడు కొంచెం ఖర్చనేది ఎక్కువ పెట్టేసుకుంటే, కరెక్ట్‌గా బాడీ పార్ట్‌కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. సో, చూడండి నేను ఎక్కడి వరకు కట్ చేస్తున్నానో, చివరి వరకైతే అసలు కట్ చేయకూడదు. చివర అంచుంది కదండీ! అంచు కంటే ఇంకా పైకే నేను మార్క్ చేశాను కదా! అక్కడ వరకే కట్ చేయాలి.
ఇగో చూసారా? ఈ విధంగా వస్తాయన్నమాట. ఈ లేయర్స్ వచ్చేసి నాకు 16 లేయర్స్ అనేవి వచ్చాయండి ఫోల్డింగ్ చేసేసరికి. ఇగోండి. బ్యాక్ ఒక 8 వస్తాయి. అలాగే ఫ్రంట్‌కి ఇట్లా వస్తాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగా పరిచేసి. ఇగోండి ఇట్లా అనమాట వచ్చింది. అలాగే ఫ్రంట్, బ్యాక్ 2 కలిపి మనం స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇందులోనూ అయితే లెంత్ ఎక్కువైపోతుందనమాట అందుకోసం. మీరు ఇది టోటల్‌గా 55 కదండీ లెంతు. తక్కువనుకోండి ఇందులోనే అడ్జస్ట్ చేసుకొని పై క్లాతే కట్ చేయాలి గానీ, కింద క్లాత్ అయితే కట్ చేయకూడదండి అంచనేది. సో, చూపిచ్చాను కదండీ బాటము అలాగే చున్నీ మొత్తం కలిపి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. థాంక్ యూ.